తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్డీఏ కూటమికి 57% ఓట్లు పోలైతే వైకాపాకి కేవలం 28%, కాంగ్రెస్కి 6% ఓట్లు పోలైనటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఇక్కడ 25 లోక్సభ నియోజకవర్గాల వారీగా మనం ఒకసారి పరికించి చూస్తే శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో పోలైన పోస్టల్ ఓట్లు 27,041, ఎన్డీఏ కూటమికి 19,827 ఓట్లు ఇక్కడ పడ్డాయి. అంటే 73%. పైచిలకు ఇక్కడ ఎన్డీఏ కూటమికి వస్తే కేవలం 6,033 ఓట్లు మాత్రం, 22% వైకాపాకి పోలయ్యాయి. విజయనగరం లోక్సభ నియోజకవర్గానికి వస్తే 22,310 ఓట్లు పోలైతే 13,329 ఓట్లు ఎన్డీఏ కూటమి కంటే 59.74%, వైకాపాకి 6,071, 27.2%. అరకు ఎస్టీ నియోజకవర్గంలో 21,432 ఓట్లు పోలైతే 9,312 ఓట్లు ఎన్డీఏ కూటమికి పోలై 43.44% ఇక్కడ ఎన్డీఏ కూటమికి వస్తే 5,535 ఓట్లు మాత్రమే వైకాపాకు పోలై 25.8% నమోదు చేసింది ఇక్కడ అరకు ఎస్టీ నియోజకవర్గంలో. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 20,570 ఓట్లు మొత్తం పోలైతే ఎన్డీఏ కూటమికి 13,583 ఓట్లు ఇక్కడ పోలయ్యి 66.03% ఎన్డీఏ కూటమి నమోదు చేస్తే 5,399 కేవలం 26.2% వైకాపా నమోదు చేసింది. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 19,125 ఓట్లు పోలైతే అందులో 12,042 ఓట్లు ఎన్డీఏ సాధించి 62.96% పోల్ని నమోదు చేస్తే కేవలం 5,777 ఓట్లతో వైకాపా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గానికి వస్తే 15,271 ఓట్లు పోలయ్యాయి, 7,874 ఓట్లు ఎన్డీఏ కూటమికి అంటే 51.56%, కేవలం 4,204 ఓట్లు మాత్రం వైకాపాకి నమోదయ్యాయి. అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 16,977 ఓట్లు పోలైతే 10,832 ఓట్లు ఎన్డీఏ కూటమి సాధించి 63.80% నమోదు చేస్తే 4,423 ఓట్లు వైకాపా సాధించింది. కాకినాడ లోక్సభ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 18,616 ఓట్లు పోలైతే 10,728 ఓట్లతో 57.63% ఎన్డీఏ కూటమి సాధిస్తే 5,020 ఓట్లు వైకాపా దక్కించుకుంది. నర్సాపురం లోక్సభ నియోజకవర్గానికి వస్తే 14,820 ఓట్లు పోలైతే 7,961 ఓట్లు సాధించి 53.72% నమోదు చేసింది ఎన్డీఏ కూటమి. 5,176 ఓట్లు ఇక్కడ వైకాపా సాధించింది. ఏలూరు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 15,165 ఓట్లు నమోదైతే 8,707 ఓట్లు ఎన్డీఏ కూటమి సాధించి 57.41% ఎన్డీఏ కూటమి సాధించింది 41%తో 4,504 ఓట్లు వైకాపా దక్కించుకుంది. మచిలీపట్నానికి వచ్చేటప్పటికి 19,944 ఓట్లు ఇక్కడ పోలైతే 12,290 ఓట్లు సాధించి 61.61% ఎన్డీఏ కూటమి దక్కించుకుంటే 6,049 ఓట్లు వైకాపా దక్కించుకుంది. విజయవాడకు వచ్చేటప్పటికి 17,757 ఓట్లు పోలైతే 9,432 ఓట్లతో 53.11%తో ఎన్డీఏ కూటమి ముందుకెళ్లగా 6,432 ఓట్లు వైకాపా దక్కించుకుంది. గుంటూరుకు వచ్చేటప్పటికి 24,250 ఓట్లు పోలైతే 13,928 ఓట్లు అంటే 57.44% ఎన్డీఏ కూటమి దక్కించుకుంటే 6,690 ఓట్లు వైకాపా దక్కించుకుంది. నరసరావుపేట నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఇక్కడ 17,888 ఓట్లు పోలయ్యాయి, 9,899 ఓట్లు దక్కించుకుని 55.34%తో ఎన్డీఏ కూటమి దూసుకుపోగా 6,081 ఓట్లు వైకాపా దక్కించుకుంది. బాపట్ల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 20,626 ఓట్లు పోలైతే 10,736 ఓట్లతో 52.5% ఎన్డీఏ కూటమి దక్కించుకోగా 5,646 ఓట్లు వైకాపా దక్కించుకుంది. ఒంగోలు నియోజకవర్గానికి వస్తే 21,040 పోలైతే 12,065 ఓట్లు అంటే 57.34% ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. 7,643 ఓట్లు వైకాపాకు వచ్చాయి. నెల్లూరుకు వచ్చేటప్పటికి 24,216 ఓట్లు పోలయ్యాయి, 15,431 ఓట్లతో 63.72% ఎన్డీఏ కూటమి దక్కించుకోగా 5,925 ఓట్లు వైకాపాకు వచ్చాయి. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 19,104 ఓట్లు పోలైతే 9,165 ఓట్లతో 47.97% ఎన్డీఏ కూటమి దక్కించుకుంటే 5,526 ఓట్లు వైకాపాకి దక్కాయి. చిత్తూరుకు వచ్చేటప్పటికి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 19,029 ఓట్లు పోలైతే 12,535 ఓట్లతో 65.87%
ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. 5,123 ఓట్లు వైకాపా దక్కించుకుంది. కడపకు వచ్చేటప్పటికి 23,363 ఓట్లు పోలైతే 10,090 ఓట్లు 43.18% ఎన్డీఏ కూటమి దక్కించుకుంటే 6,737 ఓట్లు వైకాపా దక్కించుకుంది. రాజంపేటకు వచ్చేటప్పటికి 22,071 ఓట్లు నమోదైతే 11,743 ఓట్లు 53.20% ఎన్డీఏ కూటమి దక్కించుకోగా 5,733 ఓట్లు మాత్రమే వైకాపా దక్కించుకుంది. అనంతపురంకి వచ్చేటప్పటికి 21,637 ఓట్లు పోలైతే 12,383 ఓట్లతో 57.23% ఎన్డీఏ కూటమి దక్కించుకుంటే ఇక్కడ 5,920 కోట్లు మాత్రం వైకాపా దక్కించుకుంది. హిందూపురంకి వచ్చేటప్పటికి 19,957 ఓట్లు పోలైతే 12,521 ఓట్లు 62.73% ఎన్డీఏ కూటమి దక్కించుకోగా 5,701 ఓట్లు వైకాపా దక్కించుకుంది. నంద్యాలకు వచ్చేటప్పటికి 23,409 ఓట్లతో 11,714 ఓట్లు, ఇందులో 50.4% ఎన్డీఏ కూటమి దక్కించుకోగా 6,001 ఓట్ల వైకాపా దక్కించుకుంది. కర్నూలుకు వచ్చేటప్పటికి 16,471 ఓట్లు పోలు అయితే 8,579 ఓట్లతో 52.9% ఎన్డీఏ కూటమి దక్కించుకోగా 3,815 ఓట్లు వైకాపా దక్కించుకుంది. పార్టీల వారీగా పోలైనటువంటి ఓట్లని మనం ఒక్కసారి పరికించి చూస్తే 25 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ కూటమికే ఓట్లు గంపగుత్తగా పోలైనట్టు మనకు అర్థమవుతుంది. అంటే దీనిని బట్టి ఎంత వ్యతిరేకతని వైకాపా మూటగట్టుకుంది అన్నది మనకు అర్థమవుతుంది. చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన కేవలం 4 లోక్సభ నియోజకవర్గాలలో జయకేతనం ఎగురవేసింది. అది కూడా క్రాస్ ఓటింగ్ ద్వారా అని మనకు అర్థమవుతుంది. ఆ కింద శాసనసభ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్లకు ఓటు వేసి ఆ తర్వాత లోక్సభ నియోజకవర్గాలలో ఎంపీ అభ్యర్థులు వైకాపా వాళ్ళకు ఓట్లు వేసినటువంటి చందాన మనకు కనిపిస్తుంది. అరకు ఎస్టీ, ఆ తర్వాత తిరుపతి ఎస్సీ, కడప, రాజంపేట 4 లోక్సభ నియోజకవర్గాలు. అయితే పోస్టల్ ఓట్స్ చూసిన తర్వాత పోలైనటువంటి పోస్టల్ ఓట్స్ చూసిన తర్వాత కూటమికి 57% పోస్టల్ ఓట్స్ పోల్ అవ్వటం, కేవలం 28% అంటే సగానికి పైగా రెట్టింపు. అంటే 28% వైకాపాకు వస్తే 57% కూటమికి వస్తే కాంగ్రెస్ 6% ఓట్లు దక్కించుకుంది. ఇది ఆసక్తికరమైనటువంటి పరిణామం అన్నమాట. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.